వన్యప్రాణుల దహార్తికి చెక్ పెట్టారు అటవీ శాఖ అధికారులు. నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్లో దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ఫారెస్ట్లో రకరకాల వన్యప్రాణులు సంచరిస్తుంటాయి. జింకలు, మనుబోతులు, చిరుతపులులు, ఎలుగుబంట్లు ఇట్లా రకరకాల వన్యప్రాణులు సంచరిస్తుంటాయి. వాటికి మంచినీటిని అందించేందుకు ఇప్పటికే 70కి పైగా సాసర్బీట్లు అట్లాగే మిగతా ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేసిండ్రు. ఈ క్రమంలో ప్రస్తుతం వేసవికాలం స్టార్ట్ అవుతుంది. సో ప్రతి సంవత్సరం కూడా వేసవికాలం వచ్చినప్పుడు కొంత వన్యప్రాణులకు మంచినీరు ఎట్లా అందించాలనేటువంటి ఒక చర్చ జరిగేది. కానీ దాదాపు 2017 నుంచి చేస్తున్నటువంటి ప్రయోగాత్మకమైనటువంటి ఈ ప్రయత్నం ఏదైతుందో ప్రస్తుతం ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్లో వన్యప్రాణులకు దహార్తికి చెక్ పెట్టిందని చెప్పొచ్చు. ఎక్కడైతే సాసర్బీట్లు ఉన్నాయో, ఎక్కడైతే మంచినీటి కోసం ఏర్పాటు చేసినటువంటి సాసర్బీట్లు, బావులు ఉన్నాయో అక్కడ సోలార్ సిస్టమ్ ద్వారా నిరంతరం మంచినీటిని అందించేందుకు ఒక ప్రక్రియను అటవీ శాఖ అధికారులు చేపట్టారు. ప్రస్తుతం ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. దీంతో వన్యప్రాణుల దహార్తికి చెక్ పెట్టినటువంటి విషయాన్ని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. అసలు ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్లో ఎట్లాంటి జంతువులు ఉన్నాయి, వాటికి మంచినీటి సరఫరాను ఎట్లా చేస్తున్నారు, తాగునీటి సమస్యను ఎట్లా నివారించారు, అటవీ శాఖ అధికారులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఇందల్వాయి ఫారెస్ట్లో ఉన్నాం. ఇదంతా కూడా రామారెడ్డి రిజర్వ్ ఫారెస్ట్ కిందకి వస్తుంది. ఈ రిజర్వ్ ఫారెస్ట్ దాదాపు 90,000 ఎకరాల్లో విస్తరించింది. ఇందులో రకరకాల వన్యప్రాణులు ఉన్నాయి. అటవీ శాఖ అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఎలుగుబంట్లు, జింకలు, నీలగాయలు, చిరుతపులులు, అడవి పందులు, కుందేళ్ళు ఇట్లా రకరకాల వన్యప్రాణులు వందల సంఖ్యలో ఉన్నాయన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో వీటన్నిటికి కూడా దాహార్తిని తీర్చేందుకు, వీటి యొక్క దాహం తీర్చేందుకు 24 సాసరపిట్లు అట్లాగే 70 వరకు ఊట చెరువుల్ని అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. గతంలో వీటికి నీరు అందించాలంటే అంటే వర్షాలు పడ్డప్పుడు నీరు నిన్నప్పుడు మాత్రమే వన్యప్రాణులకు నీరు దొరికేది. కానీ అన్ని చోట్ల కూడా ఎక్కడైతే సాసరపిట్లు ఉన్నాయో అక్కడ 5 చోట్ల సోలార్ పంపుల్ని కూడా ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఫస్ట్ ఇందల్వాయి ఫారెస్ట్లో మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఈ సోలార్ ప్లాంట్ ఏదైతే ఉందో అక్కడ మనం ఉన్నాము. ఇట్లా వీటి ద్వారా ఏదైతే బోర్బావులు ఉన్నాయో బోర్బావులకు కనెక్షన్ ఇస్తున్నారు. ఇచ్చి అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసినటువంటి చెక్ డ్యామ్లు కావచ్చు, లేకపోతే ఊట చెరువులు కావచ్చు, వాటన్నిటిని కూడా సాసర్ పిట్స్ కావచ్చు, ఆ బోర్బావుల ద్వారా సోలార్తో వచ్చేటువంటి పవర్ని ఉపయోగించుకొని వాటిని నింపుతున్నారు. దీంతో వన్యప్రాణుల దాహార్తికైతే చెక్ పెట్టేటువంటి ఒక ప్రయత్నాన్ని అటవీ శాఖ అధికారులు చేస్తున్నారు. సో ఈ ఇందల్వాయి ఫారెస్ట్కి సంబంధించి 90,000 ఎకరాల్లో విస్తరించి ఉన్నటువంటి ఈ ఫారెస్ట్కు సంబంధించి ఇట్లా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన 2017లో స్టార్ట్ చేశారు. మొదట్లో 2017వ సంవత్సరంలో దర్పల్లికి సంబంధించి ఇందల్వాయి రేంజ్ పరిధిలో ఉన్నటువంటి కొటాల్పల్లిలో ఫస్ట్ కొటాల్పల్లి బీట్ ఏదైతుందో అక్కడ సోలార్ బోర్వెల్ని ఫస్ట్ ఏర్పాటు చేసిండ్రు. అది సక్సెస్ అవ్వడంతో అట్లా మిగతా 5 చోట్ల కూడా ఇట్లా సోలార్తోని బోర్వెల్స్ని ఏర్పాటు చేసి మనం చూస్తున్నాం. ఒక బోర్బావిని తవ్వించి దాని ద్వారా పైప్ లైన్ వేసి కింద అయితే ఊట చెరువులు తవ్వించారో అక్కడికి ఈ సోలార్ ద్వారా వచ్చేటువంటి పవర్ని ఉపయోగించుకొని ఆ బోర్బావుల ద్వారా ఈ యొక్క ఏవైతే ఊట చెరువులు ఉన్నాయో వాటిని నింపుతున్నారు. ఇట్లా ఇందల్వాయి ఫారెస్ట్లో ప్రస్తుతం సోలార్కి సంబంధించినటువంటి ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో ఇవి 5 చోట్ల ఏర్పాటు చేసినట్టుగా కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. సో అంతేకాకుండా ఈ రేంజ్లో దాదాపు చెక్ డ్యామ్లు కూడా 8 వరకు చెక్ డ్యామ్లని అటవీ శాఖ అధికారులు నిర్మించారు. ఒక్కొక్క చెక్ డ్యామ్కి 5 లక్షల రూపాయలు ఖర్చు చేసి వీటిని తయారు చేయడంతో ప్రస్తుతం ఎండలు కూడా గత 4-5 సంవత్సరాలకి ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. సో ఎట్లాంటి సమస్యలు రాలేదని చెప్తున్నారు. ఈ సంవత్సరం ఎండల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు మరింత అప్రమత్తమైనరు. ఇందల్వాయి రేంజ్తో పాటు జిల్లాలోని ఫారెస్ట్ ఎక్కడెక్కడైతే అటవీ క్షేత్రాలు ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా ఈ రకంగా ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇందల్వాయి రేంజ్లో ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ అవుతుంది ఇక్కడ మాత్రం 5 సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసి 5 సోలార్ బోర్బావుల ద్వారా ఊట చెరువులు నింపడము, అట్లాగే సమీపంలో ఉన్నటువంటి సాసర్ పిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా నింపి ఎప్పటికప్పుడు ఆ అడవిలో వన్యప్రాణులు ఏ టైంలో వచ్చినా కూడా వాటికి నీరు అందేలాగా ఏర్పాట్లను చేశారు. ప్రస్తుతం అదంతా కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఇట్లా నీటిని వన్యప్రాణులకు ఎప్పుడు 24/7 అందుబాటులో ఉండేలాగా చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతుందో ఇదంతా కూడా సక్సెస్ అవుతుందని చెప్తున్నారు. వన్యప్రాణులు గత 2017 నుంచి కూడా వన్యప్రాణుల దాహార్తికి చెక్ పెడుతున్నారు. కానీ గత 2 ఏళ్ళుగా అయితే పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందల్వాయి ఫారెస్ట్ ఏదైతే సోలార్ బోర్బాల్ ద్వారా వన్యప్రాణులకు నీరు అందిస్తున్నారో చూడొచ్చు. ఇట్లా
బోర్ బావులను ఏర్పాటు చేసిండ్రు. సోలార్ ద్వారా వచ్చేటువంటి విద్యుత్తో ఇట్లా బోర్ బావులు నిరంతరం అంటే సోలార్ పనిచేస్తున్నంతసేపు కూడా నిరంతరం ఇట్లా నీటి ద్వారా ఊట చెరువులను నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైతే సాసర్ పిట్స్ ఉంటాయో, ఎక్కడైతే చెక్ డ్యామ్స్ ఉంటాయో, దాంతోపాటు ఎక్కడైతే ఊట బావులు తవ్విచ్చిర్రో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు నింపే ప్రయత్నం చేస్తున్నారు. సో దినమంతా కూడా మంచినీటి సరఫరా ఉంటుంది. దీంతో ఇవన్నీ కూడా ఎప్పుడు నీటితో కలకలలాడుతుంటాయి. మళ్ళీ సాయంకాలం వేళలో వన్యప్రాణులు వచ్చిన వాటి దాహార్తి తీర్చుకున్నాం. మళ్ళీ ఉదయం కల్లా సోలార్ పనిచేస్తుంది కాబట్టి సో ఇట్లాంటి సమస్య లేకుండా వీటిని ఒక ప్రణాళిక ప్రకారం ఇట్లా తయారు చేసిండు. మనం చూడొచ్చు ఇంత ఎండలో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎండలు ముదిరిపోయినాయి శివరాత్రి తర్వాత. సో ఫారెస్ట్లో ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ తగ్గింది. మనం ఫారెస్ట్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి చూస్తున్నాం, చెట్లు పచ్చదనం తగ్గిపోయింది. ఎక్కడికక్కడ ఆకులు రాలిపోయినటువంటి దృశ్యాలను చూసినాం. సో ఇంత ఎండలో కూడా ఇట్లా వన్యప్రాణుల కోసం అడవి మధ్యలో ఇట్లా 5 చోట్ల సోలార్ ప్లాంట్ల ద్వారా నీటి అందించేటువంటి అయితే ప్రయత్నం చేస్తున్నారు. సక్సెస్ఫుల్ అవుతుందని చెప్తున్నారు. సో మనతోని ఇందల్వాయి ఎఫ్ఆర్ఓ గారు ఉన్నారు, రవి మోహన్ భట్ గారు. మాట్లాడదాం అసలు వన్యప్రాణుల సంచారం ఎట్లా ఉంది, వాటికి మంచినీటి సరఫరా ఎట్లా చేస్తున్నారు, సోలార్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి తెలుసుకునేటువంటి మనం ప్రయత్నం కూడా చేద్దాం. సరే చెప్పండి, ఎట్లా వన్యప్రాణులకు ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఇంకా రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మార్చ్, ఏప్రిల్, మే వరకు. సో ఎట్లా వాటి దాహార్తిని తీర్చేందుకు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం సక్సెస్ అవుతుంది అంటున్నారు. అసలు ఏం చేసిండ్రు, ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? యాక్చువల్ నిజామాబాద్ జిల్లాలోనే అధిక ఫారెస్ట్ ఉన్న రేంజ్ ఇందాలో అండి. ఇది 22,000 హెక్టార్లతో ఫారెస్ట్ కవర్ అయి ఉన్నది. ఈ రేంజ్లో 6 సెక్షన్లు ఉన్నాయి. 6 సెక్షన్లో 5 సోలార్ బోర్వెల్స్ చేయడం జరిగింది. అయితే ఎక్కడైతే మనకి ఇక్కడ నీలుగాయి, సాంబార్, లెపర్డ్స్ అంటే మనకు హర్బివోర్స్ కానీ కార్నివోర్స్ కానీ చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి దానికోసమని వాటర్ కోసము ఈ సోలార్ పిట్స్ చేయడం జరిగింది, సోలార్ పీటీస్. దానికి ఈ పీటీలో మనకు ఎప్పుడు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఎక్కడైతే సన్లైట్ ఉంటుందో అప్పటి వరకు నిరంతరంగా వాటర్ పోస్తుంది. ఈ వైల్డ్ లైఫ్కు ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు దానికి వాటర్ కోసం. అయితే సోలార్ పిట్స్ కాకుండా ఇంకా చెక్ డ్యామ్లు ఉన్నాయి మనకి, అట్లాగే ఊట చెరువులు కూడా దాదాపు 70కి పైగా ఉన్నట్టుగా తెలుసు. సో ఇట్లా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? అయితే ఈ రేంజ్లో 22,000 హెక్టార్లలో పర్కులేషన్ ట్యాంక్స్ అంటే ఇది కాకుండా మన ఈ సోలార్ పిట్ కాకుండా పర్కులేషన్ ట్యాంక్స్ అనేది 102 ఉన్నాయి. 5 పీటీస్, 6 చెక్ డ్యామ్లు, ఈ 62 ఈ సాసర్ పీట్స్ ఉన్నాయి ఈ రేంజ్ పరిధిలో. ఎట్లా సార్ వాటి నీరు ఎట్లా నిల్వ ఉంటుంది, ఎట్లా చేస్తున్నారు వాటికి? ఎట్లా మామూలు పీటీస్లో ఈ ఎండకు తగ్గింది కాబట్టి అక్కడక్కడ ఈ 102లో సుమారు 20-30 పీటీస్లో ఇంకా వాటర్ ఉన్నాయి. అది కాకుండా ఈ 5 పీటీలో సోలార్ పీట్స్ మట్టుకు నిరంతరంగా వాటర్ వస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే మనకి సాసర్ పీట్స్ అయితే ఏవి ఉన్నాయో దాంట్లో వీక్లీ వన్స్ మేము ట్యాంకర్ ద్వారా వాటర్ నింపడం జరుగుతుంది. సోలార్ పిట్స్ ఏవైతే ఉన్నాయో వీటి సాసర్ పిట్స్, వాటికి ఎంత ఖర్చు అయింది, మన దగ్గర ఎన్ని ఉన్నాయి, సో ఎట్లా ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే వాస్తవంగా ఏంటంటే ఎండాకాలం రాగానే ఈ అడవి జంతువులు, మూగ జంతువులు కాబట్టి వాటి నీళ్లు చెప్పలేని పరిస్థితి కాబట్టి డిపార్ట్మెంట్ ఆలోచించి ఎండాకాలంలో వైల్డ్ లైఫ్ వాటర్ ఉండాలి కాబట్టి వేరే సోర్స్ లేదు కాబట్టి సోలార్ అయితేనే మనకు ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. అది ప్రొద్దున ఆన్ అవుతుంది, మన సాయంకాలం ఆఫ్ అవుతుంది, మళ్ళీ ఆటోమేటిక్గా ఎర్లీ అవర్స్లో ఆన్ అవుతుంది. దీనికి కావాలని చెప్పేసి ఒక్కొక్క సోలార్ పీటీకి సుమారు 5 లక్షలు ఎక్స్పెండిచర్ చేసి ఈ రేంజ్లో 5 చేయడం జరిగింది. 5 కూడా పర్ఫెక్ట్గా నడుస్తున్నాయి. వాటర్ వైల్డ్ లైఫ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. గతంలో మాన్యువల్గా మనం చేయాల్సి వచ్చేది, ట్యాంకర్ల ద్వారా నింపడం కావచ్చు, లేకపోతే ఇతరత్ర మార్గాల ద్వారా ఈ సాసర్ పిట్స్ నింపే ప్రయత్నం చేస్తుంది. సో ఇప్పుడు ఈ సోలార్ ప్లాంట్ల ద్వారా అంటే కొంత వర్క్ లోడ్ తగ్గింది అనుకోవచ్చు మనం? 100% అండి. అంటే ఇప్పుడు మాన్యువల్ కాకుండా ఆటోమేటిక్గా మెషినరీ కాబట్టి ఎండ ఎంతసేపు ఉంటుందో అంత మట్టుకు వాటర్ పడుతూనే ఉంటుంది. ఇది కాకుండా ఎక్కడైతే సాసర్ పిట్స్ ఉన్నాయో అది మాన్యువల్గా మేము వీక్లీ వన్స్ వాటర్ పోయడం జరుగుతుంది. ఈ సోలార్ బోర్స్ వచ్చిన తర్వాత మన సాసర్ పిట్స్ ఏర్పాటు చేసిన తర్వాత వన్యప్రాణుల సంచారం ఎట్లా ఉంది? ఏ టైంలో జనరల్గా ఈ ప్రాంతాలకు వస్తాయి మంచినీటి కోసం ఏ టైంలో వస్తాయి? అయితే మనకు చుట్టుపక్కల వాటర్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా మనం ఎక్కడైతే సోలార్ పీటీస్ ఉన్నాయో మార్నింగ్ అవర్స్లో ఎర్లీ 5 to 6 మధ్యలో, ఈవినింగ్ 5 తర్వాత అన్ని జంతువులు మాకు ఆగుపడుతుంటాయి, మేము వస్తే పరిగెత్తా ఉంటాయి. జంతువుల సంఖ్య ఏమన్నా చెప్పగలుగుతారంటే ఈ మధ్య గణన చేసినట్టున్నారు ఏమన్నా? అంటే మా రేంజ్లో సుమారు 20 చిరుతలు ఉన్నాయి. ఇవైతే అన్కౌంటబుల్. లెప్పడ్ అనేది సాంబార్, నీలుగాయ ఇటువంటిది మనకి కౌంట్ చేయలేము, ఎందుకంటే అది నెంబర్ ఆఫ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన పగ్మార్క్స్ ప్రకారం చూసినా కానీ 100లో ఉంటాయి. అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్గా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రీనరీ కావచ్చు, అడవి కావచ్చు, జంతు వన్యప్రాణుల సంచారం కావచ్చు ఎట్లా చూస్తారు? మీరు నిరంతరం ఇక్కడే పనిచేస్తుంటారు, ఎట్లా చూస్తారు? చెక్ డ్యామ్లకు సంబంధించిన చెక్ డ్యామ్ అంటే 6 చెక్ డ్యామ్లు ఉన్నాయి మా రేంజ్లో. దాంట్లో వాటర్ ఉన్నాయి, దానికి నింపే అవసరం ఉండదు కాబట్టి ఎండాకాలం అయిపోయేంత వరకు కూడా వాటర్ మ్యాక్సిమం ఉంటుంది. అయితే ఈ ఫారెస్ట్ అనేది అంటే మాకు
ఇది డిపార్ట్మెంట్ చేయడం అనేది ఆనందం. మన డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా పొద్దున్న సాయంత్రం వరకు కూడా వాళ్ళు కృషి చేయడం వల్లే, ప్లస్ విలేజ్ సపోర్ట్ చేయడం వల్లే ఈ ఫారెస్ట్ ఉంది. ఈ జిల్లాలోనే అతిపెద్ద అంటే ఫారెస్ట్ ఏరియా ఉందంటే ఇందల్వాయి రేంజ్లోనే ఉంది. అంటే బయట నుంచి ఏమైనా వస్తున్నాయి సార్? బయట రేంజ్ నుంచి కూడా ఈ మధ్య కాలంలో కొంచెం చిరుతపుల సంచారం పెరిగింది, జిల్లా వ్యాప్తంగా కూడా పెరిగింది. సమీపాటి ప్రాంతాల్లోని గ్రామాల్లోకి వచ్చేటువంటి సిచ్యువేషన్స్ బాగా ఉన్నాయి మనకు, ప్రధానంగా కామారెడ్డి, మాచారెడ్డి ఈ ప్రాంతం చూసుకుంటే. సో ఏమన్నా మన వైపు వస్తున్నాయి? అట్లా రోడ్ సైడ్ రావడానికి కారణం ఏంటంటే అక్కడ వాటర్ లేకుంటే ఫుడ్ కోసం వస్తుంది. అటువంటి పరిస్థితి ఇందల్వాయి రేంజ్ ఇప్పటికే జరగలేదు. ఎలుగుబంట్లు కానీ చిరుత దాడి అయితే లేదు. అయితే అన్ఫార్చునేట్ ఏంటంటే ఆ రోడ్ యాక్సిడెంట్లోనే చనిపోవడం జరిగింది కాబట్టి వేరే ఇష్యూస్ అయితే ఇక్కడ ఇందల్వాయి రేంజ్ లేదు. ఈ చిరుతల సంఖ్య బాగా పెరిగింది, చెప్తాను. మోర్ దెన్ 20 ఉంటాయి మా ఉట్టి ఇందల్వాయి రేంజ్లోనే. అందుకని గ్రీనరీ పెరిగింది, హిల్లోకి దాని ఫుడ్ హ్యాబిటేట్ బాగుంది కాబట్టి సంఖ్య రోజు రోజు పెరుగుతూనే ఉన్నాయి. దాంతోపాటు సాంబార్, నీల్గాయ్, ఈ వైల్డ్ డాగ్స్ ఉన్నాయి, ర్యాబిట్స్, చాలా అన్ని రకాలుగా అంటే యానిమల్స్ ఇక్కడ ఉన్నాయి. జనరల్గా వన్యప్రాణులు రోడ్ మీదకి వచ్చినప్పుడు ఒక చర్చ చేస్తుంటారు సార్. సాధారణంగా అందరూ మాట్లాడుకునే విషయమే, అటవీ క్షేత్రాల్లో వాటికి ఆహారం దొరకకపోతే, మంచినీరు దొరకకపోతే ఊర్ల మీద పడుతున్నాయని జనరల్గా మాట్లాడుతూ ఉంటాం. సో ఇప్పుడు ఆ సమస్య కొంత తీరింది అనుకోవచ్చు. అటువంటి సమస్య ఈ రేంజ్లో అయితే 100% లేదు. ఎందుకంటే మనకు వాటర్ సోర్స్ ఉంది, దానికి తగిన ఫుడ్ ఉంది. కాబట్టి రోడ్కు ఎప్పుడైతే ఆ రోడ్ ఇంతకుముందు యాక్సిడెంట్ ఏంటంటే రోడ్ క్రాస్ చేసేటప్పుడే యాక్సిడెంట్ అయింది కాబట్టి అది ఫుడ్ కోసం కాదు. అది రోడ్ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ పోవడానికి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అది కూడా ఈ 1 మంత్లో ముందు మొత్తం ఫెన్సింగ్ చేయడం జరిగింది. హైవే రెండు పక్కల కూడా ఫెన్సింగ్ చేయడం జరిగింది. ఆ పరిస్థితి ఇంకా రాదు, ఫ్యూచర్లో కూడా ఇబ్బంది ఏం లేదు. సో ఓవరాల్గా నిజామాబాద్ జిల్లాలోని చాలా పెద్ద రేంజ్గా ఉన్నటువంటి, అటవీ రేంజ్గా ఉన్నటువంటి ఇందల్వాయి రేంజ్లో అయితే ప్రస్తుతం వన్యప్రాణులకు దాహార్తి తీరిందనే చెప్పొచ్చు. ఇది 2017 నుంచి చేసినటువంటి ప్రయత్నాలు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి, పూర్తి స్థాయిలో సక్సెస్ అయినాయి. సో రానున్న రోజుల్లో ఇట్లా రాష్ట్రమంతటా కూడా విస్తరించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇందల్వాయిలో సక్సెస్ అయింది కాబట్టి సో రానున్న రోజుల్లో ముందు మిగతా ఫారెస్ట్ రేంజ్లో కూడా ఎక్కడైతే మంచినీటి సమస్య ఉందో, వన్యప్రాణులకు దాహంతో అల్లాడుతున్నాయో అక్కడ కూడా ఈ రకమైనటువంటి సోలార్ ప్లాంట్ల ద్వారా మంచినీటి సమస్యను అధిగమించే ప్రయత్నం చేసే దిశగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుసు. సో ఏదేమైనా ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ ఒకవైపు వాహనాల ప్రమాదాల నుంచి వన్యప్రాణులను కాపాడంలో, ఫెన్సింగ్ వేయడంలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం కావచ్చు, ఇప్పుడు వన్యప్రాణులకు దాహార్తికి చెక్ పెట్టేందుకు ఏదైతే సోలార్ సిస్టమ్ని ఏర్పాటు చేసారో ఇది కావచ్చు, ఇదంతా కూడా సక్సెస్ కావడంతో ప్రస్తుతం ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ అయితే రాష్ట్రంలో ఒక చర్చకు దారితీసిందని చెప్పొచ్చు. ఇట్లా మిగతా చోట్ల కూడా, మిగతా ఫారెస్ట్ రేంజ్లో కూడా ఈ రకంగా ఏర్పాట్లు చేస్తే వన్యప్రాణులను కాపాడుకోవచ్చు అనే విషయాన్ని ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్లో వన్యప్రాణుల దాహార్తికి అటవీ శాఖ అధికారులు చెక్ పెట్టిన సిస్టమ్ పైన ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఇందల్వాయి ఫారెస్ట్ నుంచి.